యువర్ ఫ్రీ. కూర్చోండి. రాముడు రాముడు పోయించింది రావణం చాలతో దృష్టి యుద్ధాయ సముపస్థితం హేమంతస్య సమానం. అందరికీ తల ముందు ఆయన ఇవ్వండి, ముందు ఆయన ఇవ్వండి, ఆయన ఇవ్వనివ్వండి. ఆ తర్వాత మీరిద్దరు ఇప్పుడు ఇచ్చుకోండి. ఇది కొన్ని తీసుకున్న తర్వాత చదువుకోవాలి డైలీ. పక్క పుస్తకం ఏది, నీ పుస్తకం చూడు. 15-20 నిమిషాలు పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. చాలా ఉన్నాయి. అందరూ పెరిగిపోతే ఇంకా పెరుగుతాయి. వాళ్ళు ఉన్నారు, ఇంకా బయట రమ్మనండి. ఫ్యాన్స్ వేయండి స్వామి, ఫ్యాన్స్ స్విచ్ లేదు. అక్కడక్కడ సందులో అటు సైడ్ రైట్. అందరికి వచ్చాయా బుక్స్? అందరూ ఒకసారి చెప్పండి. ఆదిత్యాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్వేతపద్మ హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇప్పుడు సప్తాశ్వ రథం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి మంత్రము. ఇవాళ సూర్యుడిని చూస్తూ, ఏమిటయ్యా ఈ సూర్యుడు ఎవరు అంటే, శ్వేతపద్మ ధరం దేవం. ఫస్ట్ కలర్ అంటే ఏమిటి? వైటే కదంతా, అవునా? ధరం దేవం, శ్వేతపద్మ ధరం దేవం అని అందుకని అంటారు ఆయన్ని. అర్థమైందా? సప్తాశ్వ, మొత్తం కలర్స్ అన్ని 7. సప్తాశ్వ 7 కలర్స్ తోటి ట్రాన్స్మిట్ చేస్తాడు భూమి మీద అన్నింటినీ కూడా. అర్థమైందని అన్న. సప్తాశ్వ రథం ఆరూఢం. ఆ సప్తాశ్వాలతో కూడినటువంటి ఈ కలర్స్ ని నడిపేటటువంటి డ్రైవర్ పేరేమిటి? సూర్యుడి డ్రైవర్ పేరు అనూరువుడు. ఎవరు? అనూరువుడు. అంటే అతనికి మోకాళ్ళ దాకా, ఈ తొడల దాకా కాళ్ళు. దాని అర్థం ఏమిటో తెలుసా? మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి కదా, అవి స్టేబుల్ గా ఉండవు, కంప్లీట్ దగ్గరుండి స్టాండర్డ్ గా ఉండవు, మూవ్మెంట్ వస్తున్నాయి. అవి డ్రైవ్ చేస్తాయి అన్నమాట మొత్తం దాన్ని. ఈ 7 కలర్స్ లోపల నుంచి మొత్తం అంతా ఈ చార్జెడ్ పార్టికల్స్ ని, ఈ లైట్ ని అన్నిటినీ అవి క్యారీ చేస్తాయి. ఎమిషన్ అక్కడి నుంచి అవుతుంది. అందుకని అనూరువుడు అంటారు. సప్తాశ్వ రథమారూఢం ప్రచండం. ఎలా ఉంటుంది? ఆల్వేస్ హైడ్రోజన్ హీలియం తోటి ఉండి బ్లాస్ట్లు అవుతూ ఉంటాయి. తెలుసా మీకు? సూర్యుడి మీద కంటిన్యూస్ బ్లాస్ట్స్ అవుతాయి. అందుకనే ప్రచండం. ఎప్పుడు ప్రచండమైనటువంటి తప్పుళ్లతో, బ్లాస్ట్లతో ఉంటుంది. కశ్యపాత్మజం.
శ్వేత పద్మధరం దేవం, మెయిన్ కలర్ వైట్. అలాంటి తం సూర్యం ప్రణమామ్యహం, సూర్యనారాయణమూర్తిని మేము నమస్కారం చేస్తున్నాము. ఓకే, అర్థమైందా? ఈ శ్లోకం చెప్పుకోవాలి. ఇంతకు ముందు చెప్పిందండి, ఇప్పుడు నేనేమి స్పిరిచువల్ శ్లోకం కాదు మీకు చెప్పింది. మనకి వారాలన్నీ 7 కదా. ఇందాక నేనేం చెప్పి ఆదిత్యాయచ సండే, రెండోది ఏంటి సోమాయ మండే, మూండే మండే, మంగళాయ ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్యూస్డే, కుజుడికి సంబంధించినటువంటిది. బుధాయచ మెర్క్యూరీ, అర్థమైందన్న. గురు జూపిటర్, శుక్ర వీనస్, శనిభ్యశ్చ సాటర్న్. అంటే పైన ఉండే గ్రహాలని ఒక్కొక్క పేరు మనం విడివిడిగా గుర్తుంచుకోరా అంటే గుర్తుంచుకోం. కాబట్టి కాంపాక్ట్ గా నేమ్స్ అన్ని తీసుకొచ్చి మీ అందరి వల్ల నేను ఇక్కడ బతికున్నాను అని వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. అన్ని గ్రావిటేషనల్ కూర్చుంటేనే మనం హ్యాపీగా ఉన్నాం. అవునా? ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ.